ఎస్ కమన్ మై డియర్ సోల్జర్స్, ఇంకో యుద్ధానికి సిద్ధంగండి. నీ యాల్దికి తెల్లనైన్లను తెగబడి సప్పరిచి రివెంజ్ కంప్లీట్ చేయాలో చూడి. గెట్ రెడీ బాయ్స్. వారిని రివెంజా వీని గ్యాన్లతో నాకు తెలియని రివెంజ్లు ఏం పెండింగ్ ఉన్నాయే? ఓసిని పోయినసారిగా కాటువైనసారి వరల్డ్ కప్ సెమీస్ని ఒతూరి యాదికి తెచ్చుకోవా. ఆ పొద్దు సెమీస్లో మనల్ని కొంపకు పంపించిండేది వీని గ్యాన్లే, మర్చిపోయినావా ఏంది? గా రివెంజా పోయినసారి వరల్డ్ కప్లనే కంప్లీట్ అయ్యిందే. సేమ్ సెమీస్లనే పిసికి పడేసినాం. మర్చిపోయినట్టున్నవే, నువ్వే కదా 50 జోపి సాగనంపిండేది, మర్చిపోయినట్టున్నావుతి. ఎస్ కరెస్టేన రోహిత్ అన్న, రివెంజ్లు ఏం పెండింగ్ లేవు, అన్ని కంప్లీట్ అయినాయి. నాయనా సూర్యుడో, ఇగో గిదే గీ అతిక ప్రసంగమే వద్దనేది. రివెంజ్ ఉందంటే రివెంజ్ ఉంది గంతే. బింగి లేపకుండా కసితో ఆడండి వ్యా. కొంచెం గాన పరకపాయసంగా ఉంటిరా. ఓ శని బుగులు ఓడాకన్నా మ్యాచ్ జరిగేది మన ఊర్లోనే, మన వాంకడేలో, మన ముంబైలోనే. మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది నాకు అర్థం కాదు. టెన్షన్ వడాకు, గిత్తెల్లనాలను తెగబడి సప్పరిత్తం తి, డోంట్ వర్రీ. మీరు సప్పరిత్తుంటే సూత్త ఊకుంటాం మరి. మీ కండ్లకి ఎట్టగానొత్తున్నాం. గీడుండేది గా పాకీసో గి విండీసో కాదు, బ్రిటిష్ వ్యా. బైదివే అటువైనా సరే సెమీస్ రివెంజ్ ని పోయినసారి తీర్చుకున్నారు కదా. సో మళ్ళా మీరు రివెంజ్ ని తీర్చుకనిక కొత్త రివెంజ్ ఉండాలి కదా. వెయిట్ చేయరి, రివెంజ్ ని షెర్ చేస్తాం. మళ్ళా ఎప్పుడైనా తీర్చుకుందరు గాని. వారని సూత్తనవనే సూర్యబాయ్. సూత్తన్న తమ్ముడు, సూత్తన్న అంత సూత్తన్నతి. చూడడం కాదన్నా, అసలు వినియాలు ఏం చూసుకుని ఇంత రాన ఎచ్చులు పడుతున్నారు. తమ్ముడు గిత్తెల్లనాయన్లు ఇన్నాళ్ళుగా జంప్ గ్రౌండ్ లో గదేగా కొలంబోలో ఆడి స్పిన్ను పిచ్చిల మీద కింద మీద పడుకుంటా గెలుచుకుంటూ ఇంత దాకొచ్చినారు. కానీ ఇప్పుడు మన చెటాకంత గ్రౌండ్లను పిచ్చిలను చూసి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చినట్టుందివే. బైదివే వీనిగాలో గింతగానం కాన్ఫిడెన్స్ మీద ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ కారణం నువ్వు కూడా తమ్ముడు. ఏమంటున్నావన్నా? నేనా? ఎస్ అవును తమ్ముడు. వానిగాన్లు వాళ్ళు 11 మంది, మనం ఉత్త 10 మంది అనుకుంటున్నారు. నిన్ను లెక్క తీసుకుంటలేరు. దీన్ని బట్టి నీకేమర్థమైంది తమ్ముడు? ఎస్ కాటేరమ్మ షోని చూపియమంటావు గంతే కదన్నా, అర్థమైంది తి. అభి దేకో సిక్సర్ల అభిషేకం ఎట్టుంటదో, ఈ తాపు కథ కన్నెగా వేరే ఉంటది. డోంట్ వర్రీ. యా మాట కామాట తమ్ముడు, గిదే మాట ఫస్ట్ మ్యాచ్ నుంచి చెప్తున్నావువే. ఇవాళ జోప్తా, ఈ మ్యాచ్లో సప్పరిత్తా అని అనడమే గాని ఆడింది లేదు, జోపింది లేదు. అప్పుడప్పుడు అనిపిస్తాంది తమ్ముడు, నీ బదులు మన కిస్మిస్ గాని జర పైన వాడేసి గర్రింకు గాని పట్టుకొద్దామా అని. కానీ నీకు ఎన్ని మ్యాచ్లు ఫ్లాప్ అయినా నెంబర్ 1 ర్యాంకు గట్టనే కాలబడింది. నిన్ను తీసెత్తినా బయట వేసుకుంటారు, తీయకుంటేనేమో దబ్బున అవుట్ అయ్యొత్తును. ఏంది తమ్ముడు గిది? నీ బాధ నాకు అర్థమైంది తీయన్నా, ఎదారు పెట్టుకాకే. పక్కా చెప్తున్నా చూడే, గీ సెమీస్ లో ఫైనల్స్ లో 2 మ్యాచ్లో కాటేరమ్మ షోని చూస్తావు. చూపిత్తనే, మార్క్ మై వర్డ్స్. ఫస్ట్ గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లను కన్నెగా దురిచి పెట్టమని చెప్పు పోన్నా. నీ అవ్వ వరల్డ్ కప్ మొత్తంలో ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఎవరాడినా ఎవరాడకున్నా వచ్చిన ప్రతిసారి సప్పరిత్తనే ఉన్నా. అయినా గింతగానం సప్పరించిన రాని క్రెడిట్ నీగా సంజు ఒక్క మ్యాచ్ సప్పరించి మొత్తం దొబ్బెత్తాడా? ఇంకా లాభం లేదే, దబ్బికిన 100 జోపాల్సిందేతి, లేకుంటే కాదు సంసారం. తమ్ముడు కిస్మిసో, ఇప్పుడన్నా అర్థమైంది కదా. ఎప్పుడు పడితే గప్పుడు జోపితే సరిపోదువే. ఎప్పుడు కావాలనో గప్పుడే సప్పరియాలే. బైదివే, ముందు ఎవరు సప్పరించినాడని కాదు, కరెక్ట్ టైంలో ఎవడు సప్పరించినాడన్నదే మ్యాటరు. ఎస్ కరెక్టేనా సంజు బై, ఎక్స్పెక్ట్ చేసినానే, నీలో ఉప్పుంది తెలుసన్నా. కానీ యా మాటకు ఆ మాట చూడన్నా, నాటౌట్గా నిలబడి గెలిపిస్తావని మాత్రం బొత్తిగా ఎక్స్పెక్ట్ చేయలే చూడే. ఎనీహో సూపరే సంజు బై. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అయినా ఇప్పుడు చూసింది జస్ట్ షాంపులేవే. గీ సెమీస్లో అసలు బొమ్మని 3Dలో చూపిస్తా చూసుకో తమ్ముడు. దెబ్బకు గీ బ్రిటిష్ నేలకు బిత్తర ఒట్టియకుంటే నా పేరు ఎందుకు? జస్ట్ వెయిట్ అండ్ సీ. మ్యాచ్ మొత్తం రొచ్చే. ఒరే ఆర్చరో, చూస్తున్నా నీకేళ్ళని చూడిలే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. నైనా బ్రోకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ లేపాకవే. ఎట్టాగు గా కాటేరమ్మ పిల్లలు అడ్డదిడ్డంగా జోపనికవే దొరుకుతారు. గా సంజు అంటావా నాకు ఇరిసిపెట్టు, ఉరికింతొచ్చి గురి పెట్టి జిమ్మితే పుటుక్కుమంటాడు. గా సూర్యుడు అంటావా స్లోగా నెత్తలకు జిమ్మితే సరి. వాయన జోపే గా సూప్లాలు పవర్ ప్లే కూడా దాటవు, సునాయాసంగా పిసికేయొచ్చువే. బైదివే గీ పుల్లలన్నీ పవర్ ప్లేలో దొరికే పుల్లలేతి. డోంట్ వర్రీ, బీ పాజిటివ్ మై హూనా. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. గట్టెనే గా దూబేకి గవర్నమెంట్ లోన్కి గురి చూసి ఆంతలకు స్లో యార్కర్లు ఎత్తే సరి. స్కోర్ 150 దాటనీయకుండా నిలబెట్టొచ్చు చూడే. నైనా శ్యామ్ కరణ్ బౌలింగ్ అంటే యాదవ్ ఎటనోట చేయి తిప్పి జిమ్మితే నడుతుంది తమ్ముడు. కానీ మన బ్యాటింగ్ ని చూస్తేనే భయమైతుంది తమ్ముడు. గసాల్టుగాడ గాల్లో దీపంలాక జోపితే జోపినట్టు, పీక్తే పీకినట్టు. గీ బట్లర్ గాడ జోపినికే బ్యాట్ లేపితే చాలు కథం పుల్లని పాడేసుకుని వస్తున్నాడు. యాదవ్ నాకు సపోర్ట్ గా మన జాక్స్ గాడు, బ్యాంటన్ గాడు, చేదోడు వాదోడు లకు ఉన్నారు కాబట్టి సరిపోయా గాని, లేకుంటే మనం ఇంత దాకా వచ్చే తొలమే కాదువే. నిజం చెప్పాలంటే లైట్ గా భయమైతుంది తమ్ముడు. బుగులు పడాకువే. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్కతి. అంతలకు బిస్కెట్ గానికి ఆ మ్యాచ్ ఆడుతుండేదేం కొలంబోలో కాదు, ముంబైలో. ఇది మన ఫేవరెట్ గ్రౌండ్ తీవే. ఎదార్ చేయకు, కథ మొత్తం వేరే ఉంటది. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా.
పైగా గా చక్రం గాడు కూడా తేలిపోయినాడే. ఏంది బౌలింగ్ కి అనుకూలిచ్చే పిచ్చుల మీదనే 100 దాంట్లో వాయగొట్టినారు. గదే ముంబైలో అనుకో జస్ట్ ఇమాజిన్ అన్న బాలు గంత కూడా తిరగదంట. అడ్డం పెట్టి జప్పరియొచ్చన్నా ఊది పడేద్దామే, ఏమంటావు? ఏందిలే ఊదేది, నీ ఎవ్వ గిడ నెంబర్ 1 బౌలర్ నీవే మర్చిపోవాకరే. నీ అక్క తిక్కగానే లేచిందనుకో గది సిమెంట్ రోడ్ అయినా ఘాట్ రోడ్ అయినా తార్ రోడ్ అయినా బీచ్లో ఇసుక మీద అయినా ఏడబడి ఎట్టగెలి తిరిగి యాపుల్లకు దాక్తుందో ఎవ్వనికి తెలియదు. చక్రం వరుణ్ చక్రం ది మిస్టరీ స్పిన్నర్ అంటారా బాబు. నీ మిస్టరీని ఎట్ట వాయ కొడుతున్నారు చూస్తున్నాం తీవా. మీ దాంట్లో మెయిన్ స్పిన్నర్లని చెప్పుకుంటున్నా నువ్వుగా అక్షరం పీకిన పుల్లల కంటే మా పార్ట్ టైం స్పిన్నరు జాక్స్ గడు పీకిన పుల్లలే ఎక్కువనవా. కానీ మ్యాచ్ స్టార్ట్ గాని చూసుకుందాం గాని మీ ప్రతాపమో మా ప్రతాపమో. ఎస్ కరెక్ట్ చెప్పినవన్నా. బైదివేగా అభిషేకం గాడు స్పిన్నులు ఆడలేకున్నాడే. సో ఫస్ట్నే బాల్ నాకు ఇచ్చినవనుకో వాను పుల్ల తీసి నీ చేతిలో పెడతా చూడే, ఏమంటావు? వద్దు తమ్ముడు, ఎంత కొద్దు. అంతలకు స్పిన్నర్లకే బిస్కెట్ అవుతున్నాడని చెప్పి ఫుల్ ప్రిపేర్ అయి ఉంటాడు. సో ఎంత కొద్దు, ఫస్ట్ మన అర్చర్ గాంతోనే చేపిద్దాం, తర్వాత మధ్యలో నువ్వు ఎదుగు గాని. వా ఏందే మధ్యలోనా గడగ దేవడుతున్న గాలబడింటదే. నీకు పుణ్యం ఉంటుందన్నా ఎత్తే ఫస్టులనే ఎత్తా, లేకుంటే డెత్తులగానే ఎత్తనే. మధ్యలో మాత్రం ఎంత కొద్దన్నా ప్లీజే. వారిని అంత రివర్స్ చెప్తున్నావేంది తమ్ముడు? అరే పవర్ ప్లేలో డెత్తులో వాయ కొడతారువే, మధ్యలోనే చిన్నగా చూసుకొని ఆడేది. నువ్వు మధ్యలో ఏ తమ్ముడు, నేను కూడా సపోర్ట్ ఉంటా కదా. నీకు తెలియదే రసీద్ బై, గా దూబేగాడు పసరమే బాలు పగలగొట్టినా పగలగొడతాడు. మొత్తం కాన్ఫిడెన్స్ మొత్తం బిక్తది. వా ఏంది తమ్ముడు ఇంత బిల్డప్ ఇస్తున్నవేందిలే, అంతటి పాలగాడా? అయితే చూడాల్సిందేతి. చూడడం కాదు ఎయ్యాలవా, ఎత్తే తెలుస్తుంది గీ దూబేగాని దెబ్బ. బైదివే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నవా. మీరు గాన నేనున్నప్పుడు వరుసగా ఒక్క 4 ఓవర్లు గాన స్పిన్ వేసినారు అనుకో, గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పైసల్లో వాట ఇస్తా, ఏమంటారు? ఒరే బ్రోకుగా మీ ఫ్యూచర్ని తలుచుకుంటే బాధ అవుతుందివే. ఎనీహో బెటర్ లక్ నెక్స్ట్ టైం తమ్ముడు. ఏందన్నా బెటర్ లక్ నెక్స్ట్ టైమా? నీ ఎవ ఇంకా మ్యాచ్ ఆడలానే. ఓసి నీ మ్యాచ్ జరగాలనా? మీ మొగాలు చూస్తేనే తెలుస్తుంది రిజల్ట్. వా ఏమంటున్నావన్నా, ఏం తెలుస్తుందే చెప్పన్నా. చెప్తారు, ఫస్ట్ దబిక్కిన 16 ఫోన్ పే చేయవే చెప్తా. నీ ఎవ్వ పంపిస్తున్న చూడే చెప్పన్నా, దబిక్కిన చెప్పే, ఏం తెలుస్తుంది? టాస్ తమ్ముడు టాసు, నువ్వు ఎంత వంగబడి చూసినా టాస్ వానిగల్లా గెలుస్తారు చూడు తమ్ముడు. గడ టాస్ గడ రవిశాస్త్రి మామ ఉగ్గాని బజ్జి కలుపుకుంటూ ఇండియాని గెలిపిస్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందివే. దట్స్ వై చెప్తున్నా తమ్ముడు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వారని టాసా నీ ఎవ్వ, నువ్వు ఇంకా ఏమన్నా మా వీక్నెస్లను నోటీస్ చేసినావేమని చెప్పి భయపడితే కదనే. ఎస్ కరెక్ట్ టయానికి గుర్తు చేసినావు తమ్ముడు. 1 సెకండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం వే. అరే నీ అబ్బా బహుమన్నా ఎందుకే పాపం గంతగానం పానం తింటున్నావు, ఇడిచిపెట్టే. నాయనా పంతో మీ ఫ్యూచర్ నాకు 4K కానొస్తుందివే. ఈ మ్యాచ్ లో మాత్రం బొత్తిగా ఆశలే పెట్టుకాకరి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వా ఎందుకన్నా ఏమంటున్నావే? ఓ తూరికి ఇది చూడు తమ్ముడు. వా అంటే ఏందన్నా అర్థం కాలేనే. ఇప్పటి వరకు మీ మధ్య 5 నాకౌట్స్లు జరిగినాయి తమ్ముడు. 83లో మీరు గెలిస్తే 87లో వానిగేలు గెలిచినారు. గట్టినే 13లో మీరు గెలిస్తే 22లో వానిగేలు గెలిచినారు. సేమ్ గట్టినే మొన్న 24లో మీరు గెలిచినారు కదా. ఇప్పుడు చూసుకో తమ్ముడు, ఆర్డర్ ప్రకారం ఆచారం ప్రకారం ఈ తూరు వానిగేలు గెలిచే ఛాన్స్ ఉందివే. సో నా మాటిని జస్ట్ ఓ 16 పంపి తమ్ముడు. అదిరిపోయే టిప్స్ ఇచ్చి సునాయాసంగా గెలిపిస్తా. వద్దు తీయన్నా, ఎంత కొద్దు తీ, అవసరమే లేదు తీ. చూడే చరిత్రను ఎట్ట తిరగరాత్తము. జస్ట్ వెయిట్ అండ్ సీ. మ్యాచ్ నమ్దే కప్పు నమ్దే, మార్కు మై వర్డ్స్. కప్పు పొలిమేర దాటదు, దాటనియ్యం. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ స్పూఫ్ మాత్రమే కానీ మ్యాచ్ మాత్రం నాకు 50-50 అనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఒక్కటి, బ్యాటింగ్లో అభిషేక్ ఆడుకుంటే సంజు ఆడతాడు, సంజు ఆడుకుంటే కిషాన్ ఆడతాడు, కిషాన్ కూడా ఆడుకుంటే సూర్య ఆడతాడు, సూర్య ఆడుకుంటే తిలక్ ఆడతాడు, లేదా పాండ్యా దూబే అక్షర్ ఎవరో ఒకరు ఆడతారు. కానీ బౌలింగ్లో మాత్రం ఇంకా బట్లర్ని బ్రూక్ని తొందరగా అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు కానీ గ్రీజులో కుదురుకున్నారా అంతే, మ్యాచ్ని సింపుల్గా లాగేస్తారు. నాకు తెలిసి మళ్ళీ మనకి బొంబు మీద దిక్కు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్స్ని పక్కా కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.